మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల చూద్దాం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆశం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి ప్రజాస్వామ్యం ఎక్కువైందట కాంగ్రెస్ లా గట్టిగానే లొల్లి నడిచిందట మీటింగులా చదువులను మంచిగా చేస్తుండట సీఎం సారు కొడంగల్లో పెడుతుండ్రు ఉడకని అన్నం నీళ్ళ చారు తెలంగాణ లెక్కనే అవుతుందట ఆంధ్రలా జనాలను ఆగం చేస్తుండట తప్పుడు ప్రచారాల్లా సర్కారోళ్ళ మీద పరీక్ష పెట్టిండు ఆర్ఎస్పీ సారు నిరుద్యోగులు తెచ్చుకుండ్రు 100కి 100 మూడొద్దుల మురిపమేనట ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకుంటుండ్రు ఆఫీసర్లు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుందని వాళ్ళే చెప్పుకుంటారు పార్టీలు ఉన్నోళ్ళు దాన్ని ఇంకింత ఎక్కువ వాడుకుంటారు మేమేం తక్కువ అనుకుంటా హొగలకు మించి ఇంకోళ్ళు వాడతారు అది అటు తిరిగి ఇటు తిరిగి రేవంత్ సార్కే తలకాయ నొప్పి పెడుతున్నదట అందుకే ఇయాలో పెద్ద మనిషిని పెట్టుకొని అందరు కూడా మాట్లాడుకున్నారు బజార్లో పడ్డ ఇంటి పరువును కాపాడుకుంటానికి కాంగ్రెస్ వాళ్ళు మస్తు తిప్పల పడుతున్నారు అలిగినోళ్లను అలగనోళ్లను అందరినీ పిలిచి ఇయాల హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకున్నారు గ్రామ పంచాయతీ ఓట్ల గురించే మాట్లాడుకున్నామని బయటికి చెప్పినా గాని లోపట మాత్రం మొత్తం వేరే ముచ్చట మీదనే నడిచిందట మొన్న మర్లవడ్డ ఎమ్మెల్యేల మీద ఢిల్లీకి వెళ్ళొచ్చిన మేడం గరమైందట పార్టీని బద్నాం చేస్తున్నారని కోపం చేసిందంటున్నారు ఏమన్నుంటే లోపట మాట్లాడి తెంపుకోవాలి గాని ఇట్లా పార్టీని సర్కారును బజాట్లకి ఇడుస్తారా అని కోపం చేసిందట అనిరుద్ధ్ రెడ్డి సారు మాత్రం తగ్గేదేలే అంటుండట కాయిదాలన్నీ పట్టుకొచ్చి సర్కార్లో అవుతున్న కథలన్నీ మున్షి మేడానికి చెప్పిండట వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద గట్టిగానే నడిచిందట పంచాది కొందరు ఒక్క మాట మీదకి వస్తే ఇంకొందరు మాత్రం ఈనేదే లేదని కుండెత్తేసినట్టే చెప్పిండట దీంతోని ఢిల్లీలో పోయి లొల్లి ఒడగొట్టుకోవాలని చూస్తుండని అంటున్నారు రేవంత్ సారు ఢిల్లీ పోయి పెద్దోళ్లతోని కూర్చొని మాట్లాడొస్తాడట కానీ ఎన్ని చేసినా ఫాయిదా లేదంటున్నారు ఓ దిక్కు పబ్లిక్ దిట్టుడు ఇంకో దిక్కు మంత్రులు ఎమ్మెల్యేల షికాయట్లతోని కథ కొసకొచ్చిందంటున్నారు పాపం ఎట్లనో ఏమో పోన్రి అన్ని కష్టాలు రేవంత్ సార్కే వస్తున్నాయి ఇక్కడ ప్రతిపక్ష పోలను తిట్టాలన్నా సారే బయటికి రావాలి పబ్లిక్ తోని తిట్ల పడాలి అటు ఢిల్లీలోతోని మాటలు పడాలి పేరుకే ముఖ్యమంత్రి అయిన సంబరం గాని కొచ్చడి సర్కారు ముండ్ల మీద కూసున్నట్టే ఉన్నదట సారుకు ఈ తిప్పలు ఎప్పుడు పోతాయో ఏమో పోన్రి అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే రేవంత్ అన్న మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే ఈ పాట ఇప్పటికే 1-2 సార్లు వాడుకున్నాం అయినా కూడా మల్లోపారి ఎందుకు వాడినంటే మన రేవంత్ సార్ పనులు అట్లున్నాయి ఆయన నోటికి ఏది చెప్తాడో దానికి బిల్కుల్ రివర్స్ అవుతున్నాయి అన్ని మొన్న వికారాబాద్ జిల్లాకు పోయి మన రేవంత్ సార్ ఏమన్నాడు పారు చూద్దాము అటెనక వార్త ఏందో అరుచుకుందాము విద్యాశాఖ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని విద్యాశాఖను ముఖ్యమంత్రిగా ఉన్నది నా దగ్గరే పెట్టుకున్నా ఇంకొక మంత్రికి ఇస్తే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో తన శాఖను నా దగ్గర పెట్టుకుని ఈ రోజు ఆ శాఖను పూర్తిగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నాం చూసిండ్రు కదా సార్ ఏమన్నాడు కానీ రేవంత్ సార్ నియోజకవర్గం కొడంగల్లా చదువుల శాఖ ఎట్లున్నదో చూడుండ్రు పారి వీళ్ళందరూ కోస్గి మండలం చెన్నారం సర్కార్ బడిలో అవుతున్న బడి పిల్లలు బడిలో ఒక్కటే పూట అన్నం పెడుతున్నారట మొత్తం బియ్యం ఉన్న అన్నం పెట్టి నీళ్ళ లెక్కనే ఉన్న సాంబార్ పోస్తున్నారట ఇక గుడ్డు అరటిపండు నెలకో పారిస్తే అదే ఎక్కువనట పెద్ద సార్కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేడట చూసి యాష్టకొచ్చి పొలగాండ్లు వాళ్ళ అమ్మ నాయనలు అందరు రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నారు ఇట్లా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇట్లుంటే మరి రాష్ట్రం అంతా ఇంకెట్లుండాలని మస్తు కోపం చేసిండ్రు కానీ చూడుండ్రి వేరేటోళ్ళైతే పట్టించుకోరు నా దగ్గరనే ఉంటే చదువుల శాఖ మంచిగుంటది బడులు బాగైతాయి పొలగాండ్ల బతుకులు మారుతాయని సాగంటి కోటేశ్వరరావు పంతులు లెక్కనే నీతి వ్యాఖ్యలు చెప్పిండు మన సీఎం సారు కానీ 10 రోజులు కూడా కాకముందుకే సారోళ్ళ ఊరనే ఈ కథ బయటపడ్డది మీద మిలమిల లోపడంతా డొల్లన్నట్టే ఉన్నది పోండ్రి కథ పక్క రాష్ట్రం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చంద్రాలు సార్ వచ్చినాక పాలన పరుగులు పెడుతున్నది. రేసు గుర్రం లెక్కనే ఉరుకుతున్నది. ఎవ్వలాపినా ఆగుతలేదని కొందరు రోజు డబ్బా కొడుతున్నారు. అయ్యయ్యో సారీ చెప్తున్నారు కదా, దాని గురించి ఏదో చెప్తానని పాత ముఖ్యమంత్రి జగన్నాథ్ సార్ వచ్చిండు. జర ఆ ముచ్చటేందో మనం కూడా అడుచుకుందాం పాది. ఈనాడు పేపర్ క్లిప్పింగ్ చూపించాయి, అప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈయన ఏ రకంగా బిల్డప్ ఇస్తాడు, అబద్ధాలు ఆడతాడు అంటే నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్. 2017లో హైబ్రిడ్ క్లౌడ్, ఇంతకు ముందు హై స్పీడ్ రైళ్లు అన్నాం. మన సౌదీ అరామ్కు చంద్రబాబు గారు డావోస్ వెళ్ళినప్పుడు రాష్ట్రానికి 150 సంస్థలు వస్తాయన్నాడు. అసలు క్వశ్చన్ మార్కులు ఏముండవు, అన్ని కన్ఫర్మ్ న్యూస్. రాష్ట్రానికి 150 సంస్థలు. ఈ మాదిరిగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబు నాయుడుకి ఏ మాత్రం కొత్తగా, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం. అబ్బరా బిడ్డ, మీ తాన మొదటి సంధి ఇట్లనే ఉన్నదా సారు? ఇప్పుడు మా తెలంగాణలో కూడా ఇట్లనే అవుతున్నది. మీ ఆంధ్రలో ఒక్కటే ఉన్నట్టున్నది గాని మా తెలంగాణలో ఇసోటివి మస్తు మోపైనాయి. మీ రాష్ట్ర పోళ్ళు, మా రాష్ట్ర పోళ్ళ మీడియా కూడా మొత్తం సర్కారును మొగుల మీదకెత్తే పనులనే బిజీగా ఉన్నది. జనాల పానాలు పోతున్నా పట్టించుకోరు, పథకాలు రాకున్నా అడగరు. సర్కారు చెప్పిన ఎవ్వి కూడా చేయకున్నా అన్ని అయిపోయినట్టు వార్తలు రాస్తారు. దావోస్కెళ్లి 1,80,000 కోట్లు తెచ్చిండ్రని, తెలంగాణ బంగారు తునక అవుతుందని రాసుకొస్తారు. మరి పోయినేడు తెచ్చిన మన 42,000 కోట్ల రూపాయలు ఏమైనాయంటే సపోర్ట్ చేయరు. ఏడాది సంధి రియల్ ఎస్టేట్ కుప్పగూలి రాష్ట్రం ఆమ్దాని తక్కువైనా మాట్లాడేటోలే లేరు. మీదికెళ్లి తెలంగాణ అంతా మంచిగానే ఉన్నదని వార్తలేస్తారు. రైతు బంధు రాకపోయినా, రుణమాఫీ కాకపోయినా, బస్సులు సరిగ్గా లేక ఆడోళ్లు బస్సులలో కొట్టుకున్నా, ఆరోగ్యశ్రీ ఆగిపోయినా వార్తలయ్యారు. అన్ని మంచి జోరు మీద నడుస్తున్నాయి. రేవంతం సార్ వచ్చినాకనే తెలంగాణ అనే పేరు దునియాకు తెలిసిందని రోజు రాసుకొస్తారు. కానివి అయినట్టు అయినవి కానట్టు జనాలను మాయ చేస్తున్నారు. మా వాళ్ళేమో అవే నిజమని అనుకుంటున్నారు. మీరంటే ఇట్లా అన్ని పెద్ద టీవీలో పెట్టి చూపిస్తున్నారు కాబట్టి తెలుస్తున్నది. పాపం మా తెలంగాణ వాళ్ళకు ఇసొంటోళ్ళ గురించి ఎప్పుడు తెలుస్తుందో ఏమో పోండ్రి. 400 రోజుల నుంచి విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏది? 400 రోజుల నుంచి నిరుద్యోగ భృతి ఇయ్యని రాష్ట్రం ఏది? 400 రోజుల నుంచి హోంమంత్రి లేని రాష్ట్రం ఏది? 10 పాస్ అయిన పిల్లలకు 1,00,000 రూపాయలు ఇస్తామని ఎగ్గొట్టినోళ్ళు ఎవరు? జవాబులు తెలివయా? గందుకే వీటి గురించి అడుచుకుందామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఓ తానికి పోయిండు. అక్కడ ఓళ్ళని అడిగి వీటికి జవాబులు చెప్పించిండు. అవేందో మీరు కూడా చూడుర్రి. గత 400 రోజుల నుండి విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏది? గట్టిగా చెప్పండి. తెలంగాణ. గత 400 రోజుల నుండి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అందని నిరుద్యోగులు ఎక్కడున్నారు? జాబ్ క్యాలెండర్ ఇంతవరకు లేని రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? వెరీ గుడ్. తెలంగాణలో 10వ తరగతి పాస్ అయితే ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10వ తరగతి విద్యార్థులకు ప్రామిస్ చేసింది ఎంత? ఏ ఆప్షన్ 7,000 రూపాయలు, బి ఆప్షన్ 8,000 రూపాయలు, సి ఆప్షన్ 12,000 రూపాయలు, డి ఆప్షన్ 10,000 రూపాయలు. ఏ ఆప్షన్? 10,000. ఇంటర్మీడియట్ పాస్ అయితే పాస్ అయిన ప్రతి విద్యార్థికి 8,000 రూపాయలు ప్రామిస్ చేసిండ్రు. 11,000, 12,000, 13,000, 15,000. 15,000. పిహెచ్డి పాస్ అయినా లేకపోతే ఎంఫిల్ పాస్ అయినా విద్యార్థులకు ఇస్తానన్న పారితోషికం 75,000 రూపాయలు, 85,000 రూపాయలు, 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు. గ్రాడ్యుయేషన్ పాస్ అయితే ఎన్ని వేల రూపాయలు ఇస్తున్నారు? 30,000, 40,000, 50,000, 60,000, 50,000 రూపాయలు. మీ దాంట్లో వచ్చినాయి. అందరూ గ్రాడ్యుయేట్స్ వచ్చినాయా? వచ్చినాయా? తెలంగాణలో 7 జోన్లకు 7 ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ప్రామిస్ చేసిన పార్టీ ఏది? ఏ పార్టీ? వెరీ గుడ్. తెలంగాణలో మాట చెప్పినామంటే మడిమ తిప్పేది లేదు. మేం మాట చెప్తే జీవో వెబ్సైట్లో పెట్టకుండా బయటికి ఇచ్చినట్టే. చెప్పినే కాదు, చెప్పని కూడా చేసి చూపెడతాం. మాతోని మామూలుగా ఉండదని ఎవరు చెప్పుకుంటారు? హాలే
ఆ ఇగురం గల్లోళ్ళు చేసిన ఇగురం గల్ల పని గురించి ఇప్పుడు చెప్పుకుందాం పారి. లగ్గానికి పిలిచి భోజనాల కాడికెళ్ళి ఎల్లగొట్టేట్టే ఉంది పోండ్రి సర్కారు వాళ్ళ కథ. పోయిన నెల 26 తారీఖు నాడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని మండలానికో ఊర్లో కాగితాలు వంచిండ్రు కదా. ఇక చూడండి ఏం చేసిండ్రో. ఇల్లు ఇస్తారన్నారు, ఇల్లు కూడా లేదు, మాకు గతి లేదు. మా ఊర్లో కూడా చాలా మంది చిన్న చిన్న పేదలకు ఇల్లు ఇయ్యలేదు, చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నోళ్ళకే ఇస్తున్నారు ఇల్లులు. గ్రామ పంచాయతీ నుంచి మొన్న గ్రామ సభ పెట్టిండు, ఎమ్మెల్యే గారు వచ్చారు, అందరికి 100 ఇండ్లు ఇస్తానన్నారు. ఇచ్చిన పట్టాలు తీసిపోయారు. కార్యదర్శి కలెక్టర్ సంతకం లేదు, ఎంఆర్ఓ సంతకం లేదు, ఎవరి సంతకం లేదు. అదన్నట్టు ముచ్చట. ఇది మహబూబాబాద్ జిల్లా నామాలపాడు అనే ఊరు. మొన్న 26 జనవరి నాడు ఎమ్మెల్యే గారు వచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని కొందరికి కాగితాలు ఇచ్చి పోటువలు దిగిపోయిండ్రట. ఇప్పుడు వాటిని వెనకకు తీసుకున్నారట. ఆయాల ఎవ్వర సంతకాలు లేకుండానే కాగితాలు చేతిలో పెట్టిర్రు. ఇప్పుడు మళ్ళా వాటిని పట్టుకపోతున్నారట. మళ్ళెప్పుడు ఇస్తారని అడిగినా చెప్తలేరట. వారెవా మస్తు ఉపాయం చేసిరు కదా సర్కారోళ్ళు. అందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని ఫోటోలు తీసుకుని అలా పేపర్లల్లా టీవీలల్లా వార్తలు రాయించుకుని పెద్ద పెద్ద యాడ్లు కూడా వేయించుకుని ఇక సోషల్ మీడియాలో చిన్నగా చేసుకున్నారా ప్రచారం. ఇక ఇప్పుడు అన్ని అయిపోయాయి. అందుకే మళ్ళా మర్త పెట్టి తీసుకపోతున్నారు అన్నట్టు. ఈయన దానికి ఎందుకు సార్ కాగితాలు ఇచ్చి ఆశ పెడతారు, అటెనక గోస పెడతారు అని పబ్లిక్ అడుగుతున్నారు. కానీ ఇదేమన్నా ఇవాళ కొత్తనా చెప్పుండ్రి. కుర్చీలో కూర్చున్న కాంచెల్లి ఇదే పని చేయబట్టిరని ఇంకొందరు అంటున్నారు. పెళ్లి రోజునో పుట్టినరోజునో హోటల్కి పోతుండ్రా, లేకపోతే పేరు పోయిన హోటలు ఒక్క పాలన పోయి అక్కడ తినాలని పోతున్నారా? అయితే ఓ 1 లక్షనో 2 లక్షలో జమ చేసుకొని పెట్టుకోండి, లేకపోతే మీ ఇష్టం. ఆ వెనక ఏమన్నా అయితే మళ్ళీ మమ్మల్ని అనొద్దు. అడిగి అడిగి తిండి పెడుతున్నారని సుబ్బయ్య గారి హోటల్కి పోతే పానాల మీదకి వచ్చేటట్టే ఉన్నదంటున్నారు ఆఫీసర్లు. కాకినాడలున్న సుబ్బయ్య గారి హోటళ్లకు పోయి చెకింగ్ చేసిండ్రు. అన్ని టైం తీరిపోయినే పెడుతున్నారట. అప్పడాలు, తొక్కులు, పొడులన్నీ టైం తీరిపోయినే ఉన్నాయట. ఒక్క జాగలనే కాదు, 3 జాగలున్న సుబ్బయ్య హోటళ్ల మీదికి పోతే అన్ని జాగల్లా ఇదే కతున్నదట. దీంతోని పోయిన ఆఫీసర్లే పరిశాన్ అయిందట. ఇంత పెద్ద హోటల్లా ఎందుకు ఇట్లా పెడుతున్నారని. పేరు పోయిన హోటల్ అని పబ్లిక్ వస్తే ఇట్లా పాడేనే పెడతారా అని ఆఫీసర్లు కోపం చేసిండ్రు. మళ్ళీ పాడి ఇట్లా చేస్తే హోటల్ కు సీలేస్తామని బెదిరించిపోయిందట. ఆంధ్రలోనే కాదు తెలంగాణలో కూడా అట్లనే ఉన్నదుల్లా. నెలకో పారో 2 మాటలను హోటల్ కు పోయి తిందామంటే పానం ఒప్పుతలేదు. ఏడ చూసినా పాడైనయే పెడుతున్నారట. రోడ్డు పొంటున్న బండ్ల కంటే పెద్ద పెద్ద హోటల్లనే గలీజ్ తిండి పెడుతున్నారని అంటున్నారు. అందుకే జర పైలంగుండుండ్రి. పుట్టిన రోజని, పెళ్లి రోజు సంబరమని హోటళ్లకు పోయే ముంగట 1కి 2 మాటల ఆలోచన చేయండ్రి. లేకపోతే పాడైన తిండి తిని పైలోకాలకు పోయినా పట్టించుకునేటోళ్ళు లేరు. ఆఫీసర్లు 4 ఒద్దులు గాయ గాయ చేసి అటెనక గుర్రు పెడతారు. మన పానాలే కింద మీద అయితాయి. ఇవి అటి ముచ్చట్లు. ఇంకిని జబర్దస్త్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.